సిలువ అనేది యేసుక్రీస్తు ప్రభువు వారికే తొలిసారిగా వేశారనుకుంటే అది చాలా పొరపాటు, చాలా అవివేకం. సిలువ కేవలం యేసుక్రీస్తుతో ప్రారంభమైన శిక్ష కాదు. అంతకు మునుపే ప్రాచీన కాలం నుండి ప్రపంచంలో రాజులు విధించే శిక్షలలో ఒక శిక్ష సిలువ శిక్ష. కానీ యేసు ప్రభువును వేయడం వల్ల అదంత పాపులర్ అయిపోయింది. అదే యేసు ప్రభువును కాకుండా ఈ పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఆ పక్కన ఒక దొంగ ఉన్నాడు, అలాంటి దొంగలు మన తల మీద ఉన్న వెంట్రుకలంతమంది వేయబడ్డారు. రాజద్రోహం చేసిన వారు సిలువ వేయబడ్డారు, దొంగతనాలు చేసిన వారు సిలువ వేయబడ్డారు, లేకపోతే అన్యాయాలు అక్రమాలు చేసిన వారు, అలాగే ఎవరినైతే జయించి రాజుల్ని తీసుకొచ్చారో ఆ శత్రు రాజ్యాల వాళ్ళు కూడా సిలువలు వేయబడ్డారు. ఇలా ప్రాచీన కాలం నుంచి కూడా సిలువ అనేది అమలులో ఉన్నటువంటి శిక్ష. దాని గురించి చరిత్ర పుటలలో మనం వెతకగలిగితే చరిత్రలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చాలానే ఉన్నాయి. యేసు ప్రభువు వేయబడ్డాడు కాబట్టి సిలువ మీద, సిలువ ఇప్పుడు మోస్ట్ పాపులర్ ప్రపంచం అంతా కూడా, నాట్ ఓన్లీ ఇండియా. యేసు ప్రభువు అంతర్జాతీయ రక్షకుడు, జాతీయ రక్షకుడు కాదు. యేసు ప్రభు ఎవరు? అంతర్జాతీయ రక్షకుడు, ఇంటర్నేషనల్, నాట్ నేషనల్, ఇంటర్నేషనల్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. భలే భలే ఆనందంగా ఉంటుంది నాకు ఆ మాట చెప్పేటప్పుడు. సూర్యుడు ప్రపంచానికి ఒక్కడే అన్నట్టు, చంద్రుడు ప్రపంచానికి ఒక్కడే అన్నట్టు, యేసుక్రీస్తు ఇంటర్నేషనల్. అంత ప్రపంచ రక్షకుడు. అందుకే ఆయన స్టేట్మెంట్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ప్రపంచానికి వెలుగును అని తనను తాను పరిచయం చేసుకున్నటువంటి మహనీయుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. ఈ సిలువ ప్రాచీన కాలంలో చాలా హీనమైనది, ఘోరమైనది, విలువలేనిది. ఇప్పుడు మనకి శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షల్లో మనందరికీ బాగా తెలిసినటువంటి శిక్ష ఏంటంటే, ఆ ఫ్రంట్ ఉన్న స్క్రీన్ ఎందుకో పని చేయట్లేదు, చూసారా? సిలువలో మరి ఈ శిక్షల్లో భయంకరమైన శిక్ష ఈ సిలువ శిక్ష అయితే, ఇప్పుడు మనకి అమల్లో ఉన్న శిక్ష ఉరి శిక్ష అనుకోండి కాసేపు. ఉరి శిక్ష ఎవరికి వేస్తారు? తప్పు చేసిన వాళ్ళకి, అంతే కదా. ద్రోహాలు నేరాలు చేసిన వాళ్ళకి ఉరి శిక్షలు వేస్తారు. ఇన్ ద సేమ్ వే ప్రాచీన కాలంలో ఉరి శిక్ష కూడా ఉండేది. ఉరి శిక్షతో పాటు కొన్ని శిక్షలు ఉండేవి. ఆ శిక్షలలో మొట్టమొదటిది శిరచ్ఛేదనం. శిరచ్ఛేదనం అంటే తల నరికేయటం. యాకోబును ఖడ్గముతో ఏం చేశాడట? తల నరికించాడట. ఏమండి? అది శిరచ్ఛేదనం. శిరచ్ఛేదనం కాకుండా మరో శిక్ష అమల్లో ఉండేది. ఆ శిక్ష పేరు రాళ్లతో కొట్టుట. సజీవంగా బ్రతుకున్న మనిషిని కూర్చోబెట్టి ఏం చేసేవారు? రాళ్ళు తీసుకుని కొట్టేవారు. ఈ రాళ్లతో కొట్టుట స్టెఫన్ ఎలా చంపేశారు? ఏ శిక్ష స్టెఫన్కి? రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫన్ని అదిగో చూడండి, మీరు స్క్రీన్ మీద కనబడుతుంది, రాళ్లతో కొట్టి చంపేశారు. అలాగే యాకోబును ఖడ్గంతో నరికి చంపేశారు. ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి శిక్షలు. అలాగే మరో శిక్ష కూడా అమల్లో ఉండేది ప్రపంచవ్యాప్తంగా, సజీవ దహనము. అంటే వాళ్ళను నిలబెట్టి వాళ్ళ మీద ఆయిల్ పోసి అంటించేసేవారు. ఒక కర్ర నిలబెట్టి కర్ర కట్టి వాళ్ళ మీద ఆయిల్ పోసి అంటించేసేవారు. అది సజీవ దహనము. ఎవరాళ్ళు లైట్ వేస్తున్నారు? పిచ్చిగాని పట్టిందేటే, కోడితే మళ్ళీ మంచినీళ్ళు అడగో. ఏ లేజర్ లైట్ ఎక్కడది? రైట్. సో ఆ సిలువ శిక్ష డిస్టర్బ్ చేస్తారు ఈ లోపల. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి చాలా శిక్షల్లో రాళ్లతో కొట్టటాలు, సజీవ దహనాలు, శిరచ్ఛేదనాలు, ఇంకేంటి సిలువలు, అలాగే కళ్ళు పీకించేయటాలు, అలాగే కింద నుంచి ఒక రాడ్ పైకి తీసుకొచ్చేసేవారు నోట్లోంచి కిందకి దింపేస్తే ఒక రాడ్ పైకి వచ్చేసేది అనమాట. అదిగో చూడండి, మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తున్నాడు. ఆ రాడ్కు కింద నుంచి గుచ్చేసి, ఆ గుదములో నుండి గుచ్చేసి
పొట్టలో నుంచి పైకి వచ్చిన తర్వాత నోట్లోంచి బయటకు వచ్చేసేది అనమాట కర్ర. అంత క్రూరంగా, ఇంత దారుణంగా రాజులు శిక్షలు విధించేవారు. ఇవన్నీ కూడా తప్పు చేసిన వాళ్లకు విధించేటువంటి శిక్షలు. అవి చాలా భయంకరంగా ఉండేవి ప్రాచీన కాలంలో. జాలి, దయ, కరుణ ఇవే ఉండేవి కాదు వాళ్ళకి. అలాంటి నీచమైన దృక్పథంతో బ్రతికేవారు, నీచమైన ఆలోచన విధానంతో బ్రతికేవారు. అందులో హిస్టరీలో కొన్ని సంగతులు మీరు చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అష్షూరు చెరలో అష్షూరీలు, అస్సీరియా అంటారు, అష్షూరీలు, తర్వాత బ్యాబిలోనియన్స్ కూడా ఈ శిక్షలు విధించేవారు. కళ్ళు పీకేయటం అలాంటివి బ్యాబిలోనియన్స్ కూడా చేసేవారు. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం చూడండి, చదవండి తొందరగా. సిద్కియాని ఏం చేశారట? సిద్కియా కన్నులు ఏం చేశారటమ్మా? ఓడబీకించేశారట. సిద్కియా కన్నులు ఓడబీకించేశారట. ఏమండి, అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈ శిక్షలు ఉండేవి. అస్సీరియా కానివ్వండి, మీకు ఒక స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. పూర్వకాలం ఎలాంటి పరిస్థితుల్లో శిక్షలు విధించేవారో స్క్రీన్ మీద మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. పర్షియాలో కానివ్వండి, అస్సీరియాలో కానివ్వండి, బాబిలోనియా నాగరికతల్లో కానివ్వండి, అలాగే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో గ్రీకు దేశానికి చెందిన అలెగ్జాండర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా విధించినటువంటి శిక్షలు ఒకదాని తర్వాత ఒకటి. అందులో సిలువ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆ ఇమేజెస్ మీరు స్క్రీన్ మీద చూడాలి. ఇప్పుడు ఒకటొకటి నాకు కూడా ఫ్రంట్ కనబడాలి. ఒకటొకటి ఆ ఇమేజెస్ అన్నీ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ప్రతి ఇమేజ్లో కూడా ప్రాచీన నాగరికత మీకు దర్శనమిస్తుంది. చూడండి, సిలువేసి క్రూర మృగాలను వదిలేసేవారు వాళ్ళ మీదకి. సిలువేసి ఏం వదిలేసేవారు? క్రూర మృగాలు వదిలేసేవారు. వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఆ క్రూర మృగాలు వాళ్ళని తినేసేవన్నమాట. అలా వాళ్ళు చంపబడేవారు, ఆ క్రూర మృగాల చేత తినివేయబడేవారు. ఇక్కడ చూడండి, వాళ్ళను తలక్రిందులుగా సిలువ వేయటం, ఇవన్నీ శిక్షలు. తలక్రిందులుగా సిలువ వేయటం. ఇక మరో ఇమేజ్లో మనం చూస్తే ఈ కొంతమందిని కర్రలకు కట్టి ఆకాశ మధ్యంలో వేలాడదీసి అత్యంత క్రూరంగా కత్తులతో పొడుస్తూ సిలువేసి చంపేసేవారు. ఇలా ప్రాచీన కాలంలోనే సిలువ అమలులో ఉండేది. ప్రాచీన కాలంలోనే ఎంతోమంది ఈ విధంగా సిలువ వెయ్యబడ్డారు. చూడండి, అదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాళ్ల మీద చెక్కబడ్డవి. పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో దొరికినటువంటి శిలాఫలకాల మీద ఏ విధంగా వాళ్ళను శిక్షించి చంపేసేవారో అవి చెక్కబడి ఉన్నాయి. ఇవన్నీ సాక్ష్యాలు, చరిత్రకు సాక్ష్యాలు. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అయితే కొంచెం అడగొచ్చు, కానీ రాజరికపు వ్యవస్థలో అడగటానికి కూడా అధికారం లేదు. అదిగో అలా ఘోరంగా సిలువ వేసి చంపేయటమే, వేలాడేసేయడమే. కొంతమంది అట సిలువ మీద వేలాడుతున్నప్పుడట గ్రద్దలు వచ్చి కళ్ళు పీకిపోయేవట, రాబందులు వచ్చి కళ్ళు పీకేసేవి. ఇప్పుడు రాబందులు వచ్చి కళ్ళు పీకేస్తే ఏమైనా చేయగలరా? వాడు కొట్టుకోగలరా? సిలువ మీద ఉన్న దొంగ కొట్టుకోలేడు. అంత క్రూరంగా, అంత భయానకంగా వాళ్ళను హింసించేవారు. ఎందుకంటే సిలువ అన్ని శిక్షల్లో కూడా భయంకరమైన శిక్ష ఏదంటే సిలువే. ఎందుకంటే వెంటనే మరణం రాదు. ఒక చేతిలో ఒక మేకు కొడతారు, మరో చేతిలో మరో మేకు కొడతారు, కాళ్ళలో ఒక మేకు కొడతారు, మేకు కొట్టి వేలాడేస్తే ఒక్కో రక్త బొట్టు కింద నుంచి పైనుంచి మెల్లిమెల్లిగా చిన్నగా కారుతూ ఉంటాయి. అలా కారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ పనిచేయడం మానేస్తుంది. ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి. మెల్లిగా ఒక్కొక్క ఆర్గాన్ దెబ్బతినిపోతూ ఉండగా మెల్లిగా చనిపోతారు. కొంతమంది అయితే 2-3 రోజులు కూడా ఉండేవారు అట సిలువల మీద. 2-3 రోజులు కూడా ఉండేవారు. అర్థమైందా? సో ప్రాణం ఎప్పుడు పోద్దో ఎవరో చెప్పలేరు. అందుకని ఒకవేళ వాళ్ళు తొందరగా చావాలనుకుంటే కాళ్ళు విరగ్గొట్టేవారట. కాళ్ళు విరగ్గొడితే మొత్తానికి సపోర్ట్ పోయి బాగా వేలాడతారు. బాగా వేలాడినప్పుడు ఏమవుతుంది? ఇంకా తొందరగా రక్తస్రావం జరిగి మనిషి చచ్చిపోతాడు. ఎంత క్రూరమైన శిక్ష సిలువ శిక్ష. ఎంతోమంది చరిత్రకారులు చెప్పారు, ప్రపంచంలో రాజులు విధించిన శిక్షలన్నిటిలో అత్యంత భయానకమైన శిక్ష ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేది సిలువకే. దేనికి?
ఫస్ట్ ప్లేస్లో నిలబడేది ఏందట? సిలువే. అలాంటి దుర్మార్గమైన, భయంకరమైన, అత్యంత క్రూరమైన, పాశవికమైన శిక్ష సిలువ శిక్ష. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దానిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఏమంటే ఓవరాల్గా ఆయన కాన్సెప్ట్ ఏంటి? పాపి కొరకు ప్రాణం పెట్టడం, అంతేనా? ఆయన కాన్సెప్ట్ ఏంటండి? పాపి కొరకు ప్రాణం ఇవ్వడం. మరి పాపి కొరకు ప్రాణం ఇవ్వడం అన్నప్పుడు శిరచ్ఛేదనాన్ని ఎన్నుకుంటే ఎంతసేపులో అయిపోద్ది బాధ? చెప్పండి. 2 నిమిషాలు. అలా తలకాయ పెడతాడు, కత్తి తీసుకొస్తారు, వేస్తారు, ఎగిరిపోయి పడిపోయింది, ఇది గిలగిల కొట్టుకుంటుంది బాడీ. ఒక 2-3 నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఈజీ మెథడ్. ఏమండి? ఇంకా దీనికంటే కొంచెం ఇంకా ఏమైనా సులువైంది ఉందంటే ఊరనుకోండి, అది ఇంకా సులువైంది వేసారనుకోండి, అది కూడా 2-3 నిమిషాల్లో ఊపిరాగిపోద్ది, ప్రాణం పోద్ది. రక్తమే చిందించాలి కాబట్టి ఈ శిరచ్ఛేదనం అయితే బాగుంటుంది. రాళ్ళతో కొట్టబడ్డం కూడా, అది కూడా తొందరగానే చచ్చిపోతారు. ఎందుకంటే రాళ్ళు విసిరేటప్పుడు ఎక్కడ తగలాలని వాళ్ళు ఏమో అనుకుని విసరరు కదా, అందరూ కలిపి ఒకేసారి విసురుతారు. తలకు గట్టిగా 4 రాళ్ళు తగిలాయంటే స్పృహ తప్పిపోతాం, ఇంక చచ్చిపోతాం. 4 రాళ్ళు కూడా అక్కర్లేదు, ఒక రాయి కరెక్ట్గా ఇక్కడ తగిలితే చాలు, ఏమైపోతాం? చచ్చిపోతాం కదా. సో కాబట్టి ఇలా రాళ్లతో శిరచ్ఛేదనం కానీ, లేకపోతే రాళ్లతో కొట్టడం కానీ, లేదా సజీవ దహనం కానీ, సజీవ దహనం కూడా 5 నిమిషాలు 6 నిమిషాల్లో చచ్చిపోతారు. కానీ యేసు ప్రభు దాదాపుగా సిలువ మీద ఉన్న సమయం ఎంతో తెలుసా? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు. ఇంచుమించు ఎన్ని గంటలు? దాదాపు 6 గంటలు. 6 గంటల పాటు వేలాడటం ఒక ఎత్తైతే, ఈ 6 గంటలకు ముందు ఆ రాత్రంతా కూడా చిత్రవద అనుభవించాడు ఆయన. చిత్రవద. దాదాపు 6 స్థలాలలో నిలబెట్టారు ఆయన్ని. 6 తీర్పులు తీర్చడానికి తీసుకెళ్లారు. 6 స్థలాలలో నిలబెట్టారు, తీర్పులు తీర్చారు, కొట్టారు, హింసించారు. ఆయన ఒంటి మీద ఉన్న ప్రతి మాంసపు ముక్క చీల్చేసి అత్యంత పాశవికంగా ఆయనను హింసించి లాస్ట్లో సిలువకు తీసుకెళ్లారు. చాలా దారుణంగా కొట్టి. మరి ఇంత ఘోరమైన గిన్నెను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? మీరు ఆలోచించారో లేదో, ప్రార్థన చేస్తున్నారట ప్రభు గెత్సెమనే తోటలో. ఏమని ప్రార్థన చేశారో తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మళ్ళీ వెంటనే నా ఇష్టము కాదు, నీ ఇష్టమే సిద్ధించును గాక. ఎప్పుడైతే ప్రభు ఈ ప్రార్థన చేశారో, ఆ ప్రార్థనకు జవాబు రాలేదంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు ప్రార్థనకే జవాబు రాలేదంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు తన చిత్తం మీద బలంగా నిలబడ్డారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన చిత్తం మీద బలంగా నిలబడ్డారు కాబట్టి ఈ క్రూరమైన శిక్షకు ప్రభువుని అప్పగించేశారు. అయితే సిలువనే ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు అర్థం చేసుకోవచ్చు. సిలువనే ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఒక బలియాగం జరగాలి, పవిత్ర రుధిర ధారలు ఈ భూమి మీద చిందింపబడాలి. ఆయన ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నేల కారాలి. చివరికి ఏ స్థితి వరకు అది నేలకు రావాలంటే, ఆ రక్తం ఏ స్థితి వరకు నేలకు అంతగా పిండబడాలంటే, పక్కలో బళ్ళెంతో పొడిస్తే రక్తముతో పాటు ఇక రక్తం అయిపోయింది అని చెప్తూ ఏమొచ్చాయట? నీరు వచ్చిందట. సీరం అంటారు దాన్ని. ఇక బ్లడ్ లేదు, మొత్తం వచ్చేసింది, ఇక బ్లడ్ లేదు. ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా మొత్తాన్ని ఈ ప్రపంచంలో చిందించాల్సిన బలి పశువు కాబట్టి, తల నరికారనుకోండి, కాళ్ళలో ఉన్న రక్తం బయటికి రాదు. శిరచ్ఛేదనం చేస్తే కాసేపు ఈ మొండెల్లో నుంచి బ్లడ్ వచ్చి కాసేపటికి ఏమైపోద్ది? గడ్డగట్టుకుపోద్ది. ఇంకంతే, అయిపోయింది. రాదు, బయటికి రాదు. కానీ ఇక్కడ ముండ్ల కిరీటం, ఇక్కడ ఇవి కాకుండా ఒళ్ళంతా కొరడాలతో, నాగలితో భూమిని దున్నినట్టుగా దున్నేశారు ప్రభువుని. ఇక శరీరంలో ఎక్కడా ఖాళీ లేనంతగా ప్రభువు తన దేహాన్ని మనందరి కొరకు అప్పగించాడు. అలా ఆయన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు నేల మీదికి కారాలి.
ఎందుకు? ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల పాప పరిహారార్థ బలి చెయ్యటానికి వచ్చాడు. కాబట్టి ఈ పాప పరిహారార్థ బలి కొరకు యేసుక్రీస్తు ప్రభు నియమింపబడ్డాడు గనుక దేవుడు వ్రాయించిన ప్రవచనాల సారంగా ఒకసారి చూడండి రోమాపత్రిక యెషయా గ్రంథము ఎన్నోసార్లు మీరు చదువుకున్న మాటలు గుర్తు చేస్తాను. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు. యెషయా ప్రవచించాడు. యేసుక్రీస్తుని గురించి ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడో ఒకసారి మనం చూస్తే 4వ వచనంలో వ్రాయబడిన మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన మొత్తబడినవాడు. ఏమవ్వాలట? మొత్తబడాలంటే శిరచ్ఛేదనం సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. ఉరి శిక్ష సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. సజీవ దహనం సెట్ అవుతుందా? అంటే మంటలేసి కాల్చేయటం సెట్ అవ్వదు. క్రూర మృగాలను వదిలేయటం సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. రాళ్లతో కొట్టడం సెట్ అవ్వదు. మొత్తబడాలి. ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు ఏమవ్వాలి? గాయపరచబడాలి. గాయాలుండాలి, ఒంటి నిండా గాయాలుండాలి. మన అతిక్రమాలకి ఆయన గాయాలకి సంబంధం ఏంటి? మన అతిక్రమాలకి ఆయన గాయాలకి సంబంధం ఏంటంటే లోకం పాపం ఎలా చేసింది? శరీరంతో చేసింది. పాపం ఎలా చేస్తాను చెప్పండి? ముందు మనసులో మొదలవుద్ది, తర్వాత ఇందులోకి వచ్చి నిలబడద్ది, శరీరంలోకి వచ్చి గట్టిగట్టద్ది. ఎక్కడ పుడద్ది? గోదావరి ఎక్కడ పుట్టిందట? నాసిక్లో పుట్టిందట. ఎక్కడ కలుస్తుందట? బంగాళాఖాతంలో కలుస్తుందట. పాపం ఎక్కడ పుడుద్దట? హృదయంలో పుడుద్దట. ఎక్కడ కలిసిపోద్దట? శరీరంలో కలిసిపోద్దట. గోదావరిలాగే అక్కడ పుట్టి ఇక్కడ కలిసిపోయినట్టు అక్కడ పుట్టి ఇక్కడ కలిసిపోతుంది. అందుకని ఇప్పుడు మన పాపములు అంటే లోక పాపములు, మనుషుల పాపాలు ఎక్కడ చేశారు? హృదయంలో నుంచి పుట్టి శరీరంలోకి వచ్చి శరీరంలో తెచ్చేసాయి. ఇప్పుడు శరీరం అంతా మలినమైపోయింది, శరీరం అంతా పాపంతో నిండిపోయింది. శరీరంలో పాపం ఏలుబడి చేస్తుంది. శరీరములో ఏం ఏలుబడి చేస్తుంది? పాపం ఏలుబడి చేస్తుంది. అవయవాలన్నీ కూడా పాప పంకిలమైపోయాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ రోగాలు భరించాలి, నీ పాపాన్ని భరించాలి, నీ నిమిత్తము ఆయన గాయపడాలి. సో ఆయన మన నిమిత్తము ఏమాయను? మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమములు, నీ దేహంతో చేసిన ప్రతి అతిక్రమానికి ప్రభు శరీరంలో గాయాలయ్యాయి. సూచనలు చూడండి. ఈ గాయాలు నీ బదులు ఆయన పొందుకుంటున్నాడు. పాయింట్కి వస్తాం, చాలా విలువైన పాయింట్. లోకం ఏదైతే వాగుతోందో లోకానికి లోకంతోనే సమాధానం చెప్తాను ఈరోజు. మీకు ఇక్కడ 2 సినిమాలు వేస్తాను. ఇప్పుడు ఇదేంటండి బాబు క్రైస్తవ సభల్లో సినిమాలు అనుకుంటున్నారా? మీకోసం కాదు. ఎవడైతే వాగుతున్నాడో ఆడికి ఆ సినిమాలో 2 బిట్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆడి వేలుతోనే ఆడు కనుపొడుస్తా. మరి అంతే కదా, వాడి వేలుతోనే వాడు కనుపొడుస్తా. ఎలా పొడుస్తానో చూద్దరు కానీ ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ ఏం రాయబడింది? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉంది. అన్నీ ఆత్మ సంబంధమైన మాటలే. అతడు పొందిన దెబ్బల్లో మనకి స్వస్థత ఉందండి. దీని అర్థం ఏంటంటే నేను ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను ఒకరోజు ఎవరో ఒక ఆయన చిన్న విషయంలో గొడవకు రమ్మంటే, ఎప్పుడో చాలా లాంగ్ ఎగో 2006 ఆ టైంలో నేను కొంచెం ర్యాష్గా ఉండేవాడిని. ఇదే ఊరిలో, ఇక్కడే కదా పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అందరినీ మా ఊరికి రప్పించుకున్నాను. సో అప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక కుర్రాన్ని కొంచెం గట్టిగా కొట్టా. తప్పు చేశాడని తెలిసి వార్నింగ్ ఇస్తే, ఆ తర్వాత వాడేదో చిన్న వెకిలి పనులు చేస్తే అసలు గట్టిగా కొడితే వాడు వెళ్ళి మొత్తం వాళ్ళ ఊరందరినీ తీసుకొచ్చాడు. వాళ్ళు ఊరందరినీ తీసుకొస్తే దాదాపు 200 మంది వచ్చేసారు. 200 మంది వచ్చినా నేను ఫ్యాన్ రాడ్ వేసుకుని మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని తీసుకుని ముందుకెళ్ళి నిలబడ్డా, రండి చూసుకుందామని. సో గట్టిగా గొడవ పెద్దదైంది. గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. సో ఇష్యూ పెద్దదవుతుంది. కేసు ఫైల్ చేస్తే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే లైఫ్ పోద్దని మా నాన్నగారు ముందుకొచ్చి, మరి ఇప్పుడు ఉన్నారు లేదు కానీ ఇక్కడ ఉంటారు, మా నాన్నగారు ముందుకొచ్చి మా అన్నయ్యతో, అరే బాబు కొట్టినోడిని నేనని చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ వేసి నన్ను పంపించేయండిరా
ఆడి మీద ఎందుకురా కేసు, ఆడి బదులు నేను పోతా జైలుకి అన్నాడు ఈయన. నేను వెళ్ళలేదులేండి, అప్పుడు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. అవనిస్తామంటే ఏదో అవ్వలేదులేండి. సో మా నాన్నగారు నన్ను కన్నారు కాబట్టి నా మీద ఉన్న ప్రేమ కొద్దీ ఏంటట, నా మీద పడాల్సింది ఎవరి మీద వేసుకుందాం అనుకుంటున్నారు? ఆయన మీద వేసుకుందాం అనుకుంటున్నారు. దీన్ని ప్రపంచం పిచ్చి అంటదా, ప్రేమ అంటదా? ప్రేమనే కదంటది. అంటే శిక్ష ఎవడొకడు భరించాలి. ఆ శిక్ష నా బదులుగా ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు? మా నాన్నగారు తీసుకుందాం అనుకుంటున్నారు. రైట్. సో ఇలాగే మీరందరూ కూడా మీ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఒకవేళ శిక్ష అనుభవించాల్సి వస్తే నీ బిడ్డకే ఇస్తావా, నువ్వు వేసుకుంటావా అంటే వెంటనే తండ్రి స్థానంలో నువ్వేమంటావో తెలుసా? నా బిడ్డకు వద్దండి, ఆ శిక్ష ఏదో నాకేసేయండి, నేను తీసుకుంటాను తప్ప నా బిడ్డకు మాత్రం ఆ శిక్ష విధించడానికి నేను ఒప్పుకోను అంటాం. ఇక్కడ కూడా దేవుడు మానవులకు అతిక్రమములను బట్టి శిక్ష విధిస్తాడు. శిక్ష అయితే తప్పదు, విధించాలి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు ఎవరి చేత మాట అనిపించుకునేవాడు కాడు. శిక్ష విధించాలి, పాపానికి శిక్ష విధించాలి. అందుకే బలి వచ్చింది. నా గొర్రె మీద మోపా, మేక మీద మోపా, ఏదో విధంగా ఈ బలి వచ్చింది. ఇప్పుడు శిక్షకి ఎవరు వస్తారయ్యా అని అంటే, పాపం లేనోడు వస్తే అతను సేఫే, నువ్వు సేఫే. ఇప్పుడు భరించగలిగేవాడు రావాలి. కొడితే భరించగలిగేవాడు వచ్చినప్పుడు నువ్వు భరించలేవు, చచ్చిపోతావు. నేను భరించగలను కాబట్టి నేను చావను. నువ్వు మాత్రం ఆ దెబ్బ తింటే ఏమైపోతావు? చచ్చిపోతావు. ఇప్పుడు దెబ్బ నువ్వు తినాలా, నేను తినాలా? చెప్పాలి, ఎవరు తినాలి? భరించగలిగేవాడు తినాలి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఇక్కడ ఇతడు తప్పు చేశాడు, ఇక్కడ రెండోవాడు ఏ తప్పు చేయలే. రెండోవాడి శిక్ష, మొదటివాడి శిక్ష రెండోవాడు భరించడానికి వచ్చాడు. కానీ రెండోవాడు బలహీనుడే, మొదటివాడు బలహీనుడే. ఈ దెబ్బ మొదటివాడు తిన్నా చచ్చిపోతాడు, రెండోవాడు తిన్నా చచ్చిపోతాడు. కానీ మూడోవాడు ఉన్నాడు బలవంతుడు, చనిపోడు. దెబ్బ తిన్నా చనిపోడు. కాబట్టి ఎవరు వెళ్ళాలి ఇప్పుడు? 1 వెళ్ళాలా, 2 వెళ్ళాలా, 3 వెళ్ళాలా? చెప్పండి, ఎవరు వెళ్ళాలి? 1 వెళ్ళాలా, 2 వెళ్ళాలా, 3 వెళ్ళాలా? మూడోవాడు వెళ్ళాలి. ఆ మూడోవాడే యేసుప్రభు. ఈ రెండోవాడు ఎవరు? ప్రధాన యాజకుడు, లేకపోతే శాస్త్రి, లేకపోతే ఇంకొకటి ఎవడో సంఘ సంస్కర్త, ఇంకోటి ఎవడో మహానుభావుడు, ఇంకోటి ఎవడో గొప్పోడు, ఇంకోటి ఎవడో దేవుడు అనబడుతున్నాడు. ఎవడైనా అనుకోండి, అతడు బలహీనుడే. ఈ దెబ్బ తింటే చచ్చిపోతావు. నువ్వు కాయలేవా దెబ్బ, నువ్వు తట్టుకోలేవా దెబ్బ. ఆ దెబ్బ ఎవరు తినాలంటే, అసలు పాపం అనే పదానికి అర్థమే తెలియలేనోడు తినాలి. అర్థమైందా? ఆల్రెడీ పాపం చేసి మారానండి, నేను తినొచ్చా అండి అనకూడదు. నువ్వు మారినా ఏ మారినోడివే కదా, మచ్చ ఉంది నీకు సెట్ అవ్వవు. అందుకే మచ్చ ఉన్నాయి సెట్ అవ్వట బలికి. చూసారా పాత నిబంధనలో ఏవి సెట్ అవ్వట? మచ్చలోని తీసుకురాకండి, కుంటి తీసుకురాకండి, గుడ్డి తీసుకురాకండి, పనికిరాని తీసుకురాకండి. మరి ఏ ఉండకూడదు? కుంటిది ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, గుడ్డిదేయకూడదు, మంచిది ఉండాలి. ఆ మంచిదే యేసుక్రీస్తు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఏ రక్తపు బొట్టులోనూ ఒక్క చుక్క పాపం అంటించుకొని మహనీయుడు కాబట్టే ప్రతి రక్తపు బొట్టు ప్రపంచం కోసం ధారపోసాడు. అదే యెషయా భక్తుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చదవండి ఒకసారి కిందకి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషమును ఎవరి మీద మోపెను? అతని మీద మోపెను. మనందరి దోషమును అతని మీద మోపెను. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, మనందరి దోషాన్ని అతని మీద మోపడం ఏంటండి? ఎవడ పాపం ఆడే భరించాలి. మన ఎవరో రాధా మనోహర్ దాస్ అనుకుంటా, ఒక ఆయన చాలా పిచ్చోళ్ళ మాట్లాడతాడు. కోపం వస్తుంటుంది కానీ నాకు కొంచెం ఎందుకులే, మెంటల్ పేషెంట్ అని పట్టించుకోను. చాలా తప్పు, అతను మాట్లాడే విధానం చాలా తప్పు. రాధా మనోహర్ దాస్ చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడ ఏదో ప్రజాస్వామ్య దేశంలో ఉన్న నోటుకు వచ్చినట్టు వాగే ఇచ్చే అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను అలా మాట్లాడేయచ్చు, నాకేం పెద్ద విషయం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడినట్టు, లేకపోతే మతోన్మాదులు అందరూ మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టుకుని కెమెరా పెట్టుకుని మాట్లాడలేనా నేను? వాళ్ళకంటే ధైర్యంగా మాట్లాడగలను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దన్ను తక్కువ, నాకు దన్ను ఎక్కువ. వాళ్ళకి ధైర్యం తక్కువ, నాకు ధైర్యం ఎక్కువ. మాట్లాడి జనంలోకి వెళ్ళి రాగలను నేను, అంత దమ్ముంది నాకు గుండెల్లో. అస్సలు భయపడిన ఎవరికి. కానీ సంస్కారం అడ్డొస్తుంది. అరే ఎందుకు, మనకు అవసరమా? తప్పు కదా అలా మాట్లాడు. ఎందుకంటే కొంతమంది విశ్వాసులు, ఆ విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టాలి. నేను వాళ్ళని బాధ పెట్టలేక మౌనంగా ఉంటాను. మాట్లాడటం పెద్ద కొనుక్కు రావాలా? బోలెడు మాట్లాడవచ్చు. ఏదో స్టూడియో దొరికింది, మైక్ దొరికింది, నోరు ఉంది కదా అని వాగేయడం తప్పు.
ముందు నీ 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 గురించి నువ్వు చూసుకో. సరే మాట్లాడుతూ అంటాడు ఒకడట, ఒక ఉదాహరణ ఏదో చెప్పాడు. ఎవరోనట ఇద్దరు వెళ్ళారట, ఇద్దరు వెళ్తే నేను భోజనం చేస్తే నీ కడుపు నిండిపోద్దా అన్నాడట. ఇప్పుడు మాట్లాడితే శవం 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు. అరే శవం కాదురా దరిద్రుడా, సజీవుడై తిరిగి లేచాడరా పనికి మళ్ళీ దరిద్రుడా అనాలనిపిస్తుంది, కానీ అనలేకపోతున్నాను, బాధేస్తుంది. ఎందుకంటే ఆయన శవం కాదు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. నువ్వు శవం అంటావు ఇట, అలాగా ఈ శవం ఎలా అయ్యాడు ఆయన? ఇప్పుడు సజీవుడై తిరిగి లేచాడు, దానికి ఒక పెద్ద టాపిక్ ఉంది. మట్టి కట్టుకు మరో రూపమా, నిరీక్షణతో నిత్య జీవమా అని పక్కనే ఇక్కడ ఊర్లో 4-5 రోజులు మాట్లాడాను అదే టాపిక్ మీద. దాని గురించి ఒక పాట కూడా రాశాను, మానవ దేహాలకుంది మహిమ రూపమని ఒక పాట కూడా రాశాను దాని మీద. ఆయన ఈ శవం కాదాయన, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు. ఇంకోటి ఎవడైనా అలాంటి వాడు ఉన్నాడేమో చూపెట్టు, నీకేమైనా దమ్ముంటే చూపెట్టు. ఎవడో లేడు అలాగా చరిత్రలో. ఏదైనా కట్టు కదరా చూపిస్తే చూపించుకోవాలి తప్ప చరిత్రలో ఎక్కడ అలాంటి వాడు కానరాడు బిడ్డ. అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన శవం కాదు, ఆయన మృతులలో నుండి లేచిన మొట్టమొదటి మహాశక్తి సంపన్నుడు. ఎలా లేవగలిగాడు? మృతులలో నుండి 3వ దినాన మృత్యుంజయుడే ఎలా లేవగలిగాడంటే పాపం లేదు, మరణం ఆయన మీద అధికారం కలిగి లేదు. సో మరణానికి ఆయన మీద అధికారం లేదు కాబట్టి, ఆబ్వియస్లీ పాపానికి అధికారం లేదు కాబట్టి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఏమండి అంత బాగానే ఉంది కానండి, మనం కడుపు నింటే మనం తింటే మన కడుపు నిండుద్దండి. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట చచ్చిపోయినోడు ఇప్పుడున్న నిన్ను ఎలా రక్షించగలడు? ఆయన ముందు చచ్చిపోతే నువ్వు తర్వాత పాపం చేసావు కదా, అంతే కదా. ముందు ఆయన చచ్చిపోయాడు, నువ్వు పాపం ఎప్పుడు చేసావు? 2023లో చేసావు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 1వ సంవత్సరంలో చచ్చిపోయాడు. ఇటు 2023లో పాపం చేసినోడు కోసం 1వ సంవత్సరంలో చచ్చిపోవడం ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అండి? ఇంతకంటే పిచ్చి మాట ఏదైనా ఉంటుందా అండి అంటాడు ఒకడు. అరే నాయన, అసలు అన్నింటికీ లాజిక్లు వెతికి ఆలోచించటం అనేది నీకు వస్తే ఇలాంటి పిచ్చి మాటలు నీకు రానే రావు. కలరాక మందు ఎప్పుడు వచ్చింది చెప్పు? కలరాక మందు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది మరి? దాదాపు 100 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు నీకు కలరా వచ్చిందనుకో, 100 ఏళ్ల కిందట కనిపెట్టిన మందు వేసుకుంటావా, లేకపోతే రేపు ఎప్పుడైనా ఇంకో కనిపెట్టబోయే మందు వేసుకుంటావా? అంటే మందు ముందు కనిపెట్టొచ్చు కదా బిడ్డ, నువ్వు పుట్టక ముందే మందు కనిపెట్టొచ్చు కదా బిడ్డ, కనిపెట్టొచ్చు బిడ్డ. మరి ఇది మందే బిడ్డ, యేసుక్రీస్తు రక్తం అనే మందు నువ్వు పుట్టక ముందే కనిపెట్టబడింది. మందు ఎప్పటికీ మందే, వైద్యం ఎప్పటికీ వైద్యమే. నువ్వు ఎప్పుడు రోగివైనా అవ్వు, నువ్వు రోగివయ్యాక స్పెషల్గా మందు కనిపెట్టబడాల్సిన అవసరత లేదు. నువ్వు రోగివి కాకమునుపే నీకోసం మందు సిద్ధం చేసి ఉంచాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. యేసు ప్రభు యొక్క రక్తం అది. సో ఒక పరిశుద్ధుడు ప్రపంచానికంతటికీ మందుగా భూలోకానికి దిగొచ్చాడు. ఇప్పుడు అనొచ్చు, సరే ఇది కూడా బాగానే ఉంది, సరే మందే ఓకే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మా పాపాలు పోతాయంటావు. మరి అంతే, మరి నువ్వు నీ పాపాలు ఎలా పోతాయి చెప్పు? నువ్వు చెప్పు, నీకు లెక్క ఉందిగా, ఏదో లెక్క ఉంటుంది, ఏదో నదిలోకి వెళ్ళి మునిగితే పోతాయంటావు. అది నీ విశ్వాసమేగా, విశ్వాసమే. నేను గౌరవిస్తున్నా కాదని అనట్లా, నీ విశ్వాసం అది. సరే వెళ్ళు మునుగు, పోయా అన్నావు, ఓకే. ఇప్పుడు అలాగే మాది విశ్వాసమే. మరి అర్థమైందా? ఇప్పుడు నువ్వేదో దేవుణ్ణి నమ్ముకుంటావు. ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? నీ పాపాలు తీసేస్తాడనేగా, అవును. నీకేదో స్వర్గం ఇస్తాడనేగా, అవును. అది నీ విశ్వాసమేగా, అవును. మరి ఎవరిదైనా అదే విశ్వాసం. నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరైనా దేవా నా పాపాన్ని క్షమించు, ఇది ఉండిలో డబ్బులు వేస్తున్నాను, లేదా తలనీలాలు సమర్పిస్తున్నాను, లేదా ఏదో పూజ చేస్తాను, హోమం చేస్తాను, ప్రార్థన చేస్తాను, నా పాపాన్ని క్షమించు. నువ్వైనా అలాగే అడగాలి, నేనైనా అదే అడగాలి. కానీ నేను అడుగుతున్నది పరిశుద్ధుడిని. నువ్వు ఎవరిని అడుగుతున్నావు చూసుకోదు, నీకు నాకు సంబంధం లేదు. అది మాత్రం నేను ధైర్యంగా చెప్తాను. ఒకవేళ యేసు ప్రభు గురించి ఆయన తప్పుడు కోతలు కుయ్యాలనుకుంటే, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి ఇదే ప్రశ్న. యేసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి. మీకు ఏమైనా దమ్ముంటే మాట్లాడండి, ఆయనలో పాపాన్ని చూపించి. పుస్తకాలు ముందేసుకుని కూర్చుందాం.
కానీ ఆయనలో పాపం చూపించగలిగే మగాడు ఇంతవరకు పుట్టలేదు. ఇప్పుడేంటి, ఆయన బతుకున్నప్పుడే ఎవడో లేడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని అడిగిన ఏకైక మహావీరుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ దమ్ము ఉండాలి పరిశుద్ధుడికి, రక్షకుడికి ఆ మాత్రం దమ్ము ఉండాలి. పాపిని రక్షిస్తాను అని వచ్చాడంటే తాను పాపై ఉండకూడదు. ఆ దమ్మున్నోడే రావాలి. ఆ దమ్ము నా యేసుక్రీస్తులో టన్నుల కొద్ది ఉంది. మరి నీకేమైనా ఉంటే చెప్పి తెచ్చుకో, మాట్లాడదాం, అప్పుడు మాట్లాడదాం. అదేముండదు. పైపెచ్చి ఆయన అంటాడు, మా వాడు ఒంటి నిండా బట్టలు వేసుకున్నాడు, మీ వాడు బట్టలు వేసుకోలేదు. చచ్చిపోయేటప్పుడు మాత్రమే బట్టలు వేసుకోలేదు దరిద్రుడా. మిగిలినప్పుడు ఆయన మంచి మంచి బట్టలు వేసి తిరిగాడు. ఆయన కూడా ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. నీలాగా దిగుడు దత్తగాడు కాదు. సో కాబట్టి ఇలాంటి పనికిమాలిన మాటలు, అంటే బుర్రలేని మాటలు, వీటిని మళ్ళీ ఆ సిగ్నేచర్ స్టూడియో వాడు, ఇంకో స్టూడియో వాడు, వాడికేదో వ్యూస్ కావాలి కాబట్టి అవన్నీ పెట్టి బయటికి తీసుకొస్తుంటారు. చూస్తాం మాకు కూడా సహనం చచ్చిపోయింది అనుకోండి, రోజు వీడియోలు వచ్చేస్తుంటాయి. ఆ తర్వాత ఇంకెవడ ఆపలేడు. మరి అంతే కదండి. ఎవడైనా ఎంతకాలం ఉపయోగపడతామండి. రోజు ఏదో మౌనంగా ఉన్నారు కదా అని దెబ్బ మీద దెబ్బ వేసేస్తుంటే దెబ్బ ముగ్గిపోద్ది ఏదో టైంలో. ఆ తర్వాత ఎవడో వెనక్కి దగ్గమన్న దగ్గం. ఆ తర్వాత నువ్వే అనవసరంగా కొరుకుతో తలగొక్కున్నాను అనుకుంటావు. మరి అంతే కదా. మరి అలా చేయకూడదు, తప్పది. ఇప్పుడు ఏదైనా ఉంటే ప్రశాంతంగా పద్ధతిగా మంచిగా ప్రశ్నించి తప్పలేదు. ఇది ఇలా ఉంది కదా, ఏంటయ్యా ఇది ఏంటయ్యా ఇదే అడుగు, అందంగా సమాధానం చెప్తాం. సరే, ఇప్పుడు చాలా టైం అయిపోతుంది. లాస్ట్లో ఒక మంచి హింట్ ఇచ్చి మాట్లాడదాం. ఏది మాట్లాడుకోవాలనుకున్నాం మనం? మనలో మన దోషము ఆయన మీద మోపబడింది, అంతే కదా. మన దోషము ఆయన మీద, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అది మాట్లాడుకుందాం. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక ప్రాథమికమైన విషయం ఏమిటంటే, యేసు ప్రభువును విమర్శించటం ఇప్పుడు మొదలైంది అనుకుంటారేమో, పొరపాటు. సిలువ మీద ఉండగానే మొదలైంది. ఎప్పుడు మొదలైంది? సిలువ మీద ఉండగానే మొదలైంది. ఎలా మొదలైంది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం చదవాలందరూ కూడా. ఏం రాయబడింది అక్కడ? మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. వీడు ఇతరులను రక్షించెను. ఒప్పుకున్నారా లేదా? ఆ మాట ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారని. ఎంత పనికిమాలినోళ్ళు అంటే ఒప్పుకొని కూడా దూషిస్తున్నారు. ఎంత నీచులు. రక్షించెను అన్న విషయం వాళ్ళే కన్ఫర్మ్ చేశారు, మనం కాదు. చూడండి, జాగ్రత్తగా చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా ఉందో. వీడు ఇతరులను రక్షించెను. హీ సేవ్డ్ అదర్స్. సాక్ష్యం వాళ్ళే ఇచ్చారు. అక్కడే తెలిసిపోయింది, ఓహో నిజమేనా. అప్పుడు నాకులెట్టోడు ఉన్నాడు అనుకోండి, ఎవరు ఇలా రా ఏందన్నావు? వీడు ఇతరులను రక్షించెను అంటే రక్షించడం చూసావరా దరిద్రుడు నువ్వు? చూశాను. టెప్ప మీద కొట్టేయాలి. అప్పుడు కొట్టి నీకు మరి ఎందుకు ఇంత పనికిమాలినాడు, ఆయన గురించి అలా తప్పుగా వాగుతున్నావు? ఇతరులను రక్షించాడు అన్నప్పుడు వీడని అంటావు ఏంటరా? సంస్కారం లేకుండా నీచుడా. రక్షించాడని ఒప్పుకుంటున్నావు కదరా దుర్మార్గుడా అని అంటాం. వీడు ఇతరులను రక్షించెను. నెక్స్ట్ ఏంటట? అది కథ. వీడి బాధ ఏంటంటే, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు బతికించావు, ఓకే ఒప్పుకుంటాం. కుంటోడికి కాలు ఇచ్చావు, ఓకే ఒప్పుకుంటాం. గుడ్డోడికి కళ్ళు కూడా ఇచ్చావు, ఓకే ఒప్పుకుంటాం. మోగోడితో మాట్లాడింపజేసావు, ఓకే అది కూడా ఒప్పేసుకుంటాం. ఇంకా జలవదర రోగం అని, చాందర రోగం అని, దయ్యాలు పట్టడం అని, 12 ఏళ్ల నుంచి వచ్చే రక్తస్రావ రోగం అని, నడుము వంగిపోవడం అని, ఇలాంటి శిల్లాశితక రోగాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఆ లెక్క చెప్పడానికి ఇప్పుడు మాకు టైం కూడా సరిపోదు. ఇన్నేసి రోగాలు తీసేసావు, చచ్చిపోయిన వాళ్ళు బతికించేసావు. ఇంకా దారుణం ఏంటంటే 4 రోజులు ఉందట శవం లోపల కుళ్ళిపోయి పురుగులు కూడా పడేసిందట. వాళ్ళ ఇంట్లో వాళ్ళే అంటున్నారు, బాబు ఏదే వద్దు బాబు శవం తమ్ముడిదైనా కంపు కామన్ బాబు, వద్దు బాబు అని వాళ్ళ అక్కలే అడ్డుపడిపోతున్నారట. అయినా కూడా ఆ రాయి తీసేయండి బిడ్డలారా అన్నాడు. తీసేశారు. లాజర్ కమౌట్ అంటే వచ్చేసాడు బయటికి. ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు లాజరు. ఇవన్నీ అందరికీ తెలుసు. వీళ్ళకే కాదు, హేరోదుకు కూడా తెలుసు. చూడగోరెను యేసు ఎవరో అని చూడగోరెను. జక్కయ్య కూడా యేసు మీద ప్రేమతో రాలేదు, ఎవరో సెలబ్రిటీ అట కదా అని సెట్ ఎక్కాడు. ప్రభు చెట్టు దింపేశాడు, గుండెల్లో గుణపం కూడా దింపేశాడు. వాక్యం అనే గుణపం.
అందరూ ఇలా చూడాలని వచ్చిన వాళ్ళే. యేసు ప్రభు అంటే ఆ రోజుల్లో సెలబ్రిటీ చెప్పుకుంటున్నారు, అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఆయన గురించి పబ్లిసిటీ బీభత్సంగా జరిగిపోతుంది. అందరూ పెద్ద పెద్దోళ్ళు, పిలాతి ఏంటి, హేరోది ఏంటి, అందరూ యేసు ఎవరో చూడగోరుతున్నారు. అంత గొప్ప సెలబ్రిటీ యేసుక్రీస్తు ప్రభు. అందరికీ తెలుసండి ఆయన ఏం చేశాడో, అందరికీ తెలుసు. నేను బహిరంగమున అని అన్నాడు. ఇదిగో నేను ఏమీ రహస్యమున జరిగించట్లేదు, బహిరంగంగా జరిగిస్తున్నాను. బహిరంగంగానే రండి మాట్లాడుకుందామని పబ్లిక్లో లైవ్లో పిలిచేవాడు ఆయన. అంతా ఓపెన్. యేసు ప్రభు దగ్గర దాపరికాలు ఏమీ లేవు, అంతా ఓపెనే. అంత ఓపెన్గా బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ చూసి వీళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. వీడు ఇతరులను రక్షించను, తనను తాను రక్షించుకోలేడు. ఇలా బాధ ఏంటంటే ఇప్పుడు ఇంతమందిని రక్షించిన ఈ పవరు ఇప్పుడు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనం చంపుతున్నాం కదా, చంపుతున్నప్పుడు ఇతను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? రక్షించుకోవాలి కదా. అంటే రక్షించుకోవడం అంటే ఏంటి? వాళ్ళ భాషలో రోమా సైనికుల్ని మట్టుబెట్టేసి ఎక్కడున్న వీళ్ళందరినీ హతమార్చేసి తాను ఆ శిలువ శిక్ష వేయకుండా బయటకు వచ్చేసి సంసోన్ లాగా పచ్చిగాడిద దవడ ఎముకతో 1000 మందిని లేపేయాలన్నమాట, పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని. అలా లేపేస్తే వీళ్ళకి ఎలా కనబడేవాడట? అబ్బో అనుకునేవారు. అయితే అలా చేస్తే నమ్మేస్తారా వీళ్ళు? అలా చేస్తే నమ్మేస్తారా? గొలియాతు లాంటి వాడు ఎవడన్నా దొరుకుతాడేమో ఎత్తుక్కుంటారు మళ్ళీ ఈయన మీదకి. మనిషి స్వభావం ఎంత కదా, సాతాను స్వభావం. ఇప్పుడు ఇతరులను రక్షించను అన్నప్పుడే ఆయన హీరోయిజం నీకు అర్థమైపోయింది. తనను తాను ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు అనే క్వశ్చన్ నీకు వస్తే అదే త్యాగం అంటారు. దాన్ని ఏమంటారు? త్యాగం అంటారు, ప్రేమ అంటారు. ఇక్కడ 2 విషయాలు మీకు అర్థమైంది. ఒకటి, ఇతరులను రక్షించాడు, తనను తాను రక్షించుకోలేదు. రెండోది, మన శిక్ష అతని మీద మోపబడింది. ఈ రెండింటిని ఈ లోకం ఒప్పుకోవట్లేదట. ఇప్పుడు ఒప్పుకోలేకపోతుంది ఈ లోకం. ఎవరికైనా సువార్త చెప్తే వీళ్ళిద్దరూ ఒప్పుకోలేంది ఇదే. ఇదిగో శిలువ మీద 3 మేకులు పీక్కోలేకపోయాడు, అందుకే కుక్కచావు చచ్చాడు. ఇది ఒకటి వాదన. మరొకటి వాదన ఏంటంటే అసలు మనం తప్పు చేస్తే అతన్ని శిక్షించడం ఏంటి? ఇది మరొకటి వాదన. ఈ లోకానికి లోకంతోనే గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను నేను. ఎలా చెప్తానో జాగ్రత్తగా చూడండి స్క్రీన్ మీద. మీరు రెడీగా ఉన్నారు అబ్బాయిలు? రైట్. ఫస్ట్, ఈ భారతదేశాన్ని ఉర్రూతలూగించినటువంటి 2 సినిమాలు ఉన్నాయి నా చిన్నతనంలో. 30 సార్లు చూశానండి ఒక సినిమా. అందులో ఒక సినిమా నేను వీసీఆర్ పెట్టుకు 30 సార్లు చూశాను నా చిన్నతనంలో. అంత పిచ్చి నాకు ఆ సినిమా అంటే. ఇంకో సినిమా ఉంది, అది కూడా నేను మారు మనసు పొందకముందే వచ్చింది. దాన్ని కూడా ఇంచుమించు ఒక 7-8 సార్లు థియేటర్లో చూసా. అది అంతకుముందు. ఇప్పుడు ఒక సినిమా ఏమో నేను ఇంచుమించు 30 సార్లు ఇంట్లో వీసీఆర్లో చూసా. ఇంకో సినిమా ఏమో దాదాపు థియేటర్లోనే 7 సార్లు చూసా. అంత పిచ్చిగా నాకు ఆ సినిమాల మీద అవగాహన ఉంది. లోకం ఒప్పుకుంది కాబట్టి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎవరు ఒప్పుకున్నారు? లోకం ఒప్పుకుంది. ఇప్పుడు అదే లోకం అదే విషయాన్ని బైబిల్లో నుంచి కాపీ కొట్టారని నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ సీన్స్ మొత్తం, ఆ ఎసెన్స్ మొత్తం బైబిల్లో నుంచి కాపీ కొట్టారు. ఆ ఎసెన్స్ బైబిల్లో నుంచి కాపీ కొడితే మాత్రం ఒప్పుకోలేకపోతుంది. ఇప్పుడు అందులో మొట్టమొదటి నేను 30 సార్లు చూసిన ఆ తమిళ సినిమా చూద్దాం. తమిళ్ డబ్బింగ్, తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్. అప్పుడు మాకు అది ఫేవరెట్. ఒకసారి ఆ క్లిప్ ఒక్కటి ప్లే చేయనా, చిన్నది. ఆ క్లిప్ ఒక్కటి ప్లే చేయి. ఇల్లు కాపాడడానికి నీ అన్నయ్య వచ్చాడు. చేతనైతే నీ అన్నయ్య నువ్వు కాపాడుకో. సౌండ్ కొంచెం తగ్గించండి. మనిషి చూడు రాహువుకే చిక్కె చూడు పచ్చినెత్తురు చిందు వేళ హసిపాపడి. చాలు చాలమ్మా చాలమ్మా చాలు చాలు చాలు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈ సీన్లో భాష అనే ఆ హీరో తమ్ముడు కోసం దెబ్బలు తింటున్నాడు అండి.
ఎవరి కోసం దెబ్బలు తిన్నాడు? తమ్ముడు కోసం. తప్పు అసలు శిక్ష ఎవరు భరించాలి? ఇప్పుడు ఆ స్తంభానికి కట్టేసి ఎవరిని కొట్టాలి? తమ్ముడిని కొట్టాలి. తమ్ముడిని కొడుతూ అనంటే అన్నయ్య ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకని ముందుకు వచ్చాడు. మామూలుగా ఈ భాష తనను తాను రక్షించుకోలేనోడా కాదు. ముంబైలో మహా పెద్ద డాను. ఆయన పేరు చెప్తే ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అందరూ పోసేస్తారట. అంత పెద్ద క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టరు తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని ఆ భాష అనే గొప్ప క్యారెక్టర్ని విడిచిపెట్టి మాణిక్యంగా మారి ఆ ఊరు వదిలేసి ఇంకొక ఊరికి వచ్చేసి ఆటో కొనుక్కుని ఆటో నడుపుకుంటూ తమ్ముడు కోసం చెట్టుగా ఆ స్తంభానికి కట్టబడి దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు దీన్ని బైబిల్ నుంచి కాపీ కొట్టారు. ఎసెన్స్ అంటాను నేను. యేసుక్రీస్తు కూడా పరలోకంలో మహాశక్తి సంపన్నుడుగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. గాలిని గద్దించగలిగే దమ్ముంది, సముద్రాన్ని గద్దించగలిగే దమ్ముంది. అంత గొప్ప శక్తివంతుడు భూమి మీదకి తనను తాను రిక్తునిగా చేసుకుని ఏమీ లేనివాడిగా వచ్చి ఆయన కూడా కట్టబడి కొట్టబడ్డాడు తన తమ్ముళ్ళ కోసం, తన చెల్లెళ్ళ కోసం అని నేను అంటున్నాను. మరి దాన్ని సూపర్ హిట్ చేసినప్పుడు దీన్ని ఎందుకు అట్టర్ ఫ్లాప్ అంటున్నావురా పనికి మాలినోడా అని అడుగుతున్నాను. లోకాన్ని అడుగుతున్నాను, క్రైస్తవ్యాన్ని కాదు. ఇప్పుడు అది సూపర్ హిట్ సినిమాయా అట్టర్ ఫ్లాప్ సినిమాయా? సూపర్ హిట్. ఎప్పటికీ ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అందులో రజనీకాంత్ యాక్టింగ్ అలా ఉంటుంది. భాష మొత్తం పుస్తకం మీద రాసేయమంటే రాసేయగలను నేను, అంత అలా చూశాను. సో అలా అంత గొప్పగా ఉంటుంది మరి రజనీకాంత్ యాక్టింగ్ అందులో. మరి దాన్ని ఒప్పుకునే కాబట్టి సూపర్ హిట్ చేసింది ఈ లోకం. మీకు నచ్చింది కదా అది, ఆ సీన్ నచ్చింది కదా, అందులో రజనీకాంత్ త్యాగం నచ్చింది కదా. అంత ఆవేశాన్ని కూడా అణిచేసుకున్నాడు. ఆ ఆవేశాన్ని మళ్ళీ ఒక సీన్లో చూపిస్తాడు. ట్రైన్ వెళ్తుంది ట్రర్రమని, అప్పుడు వస్తుంది బయటికి, కోడితే వెళ్ళి పూలను పట్టుకుపడిపోతాడు. ఫైట్ అయ్యాక లేస్తాడు, తర్వాత మళ్ళీ ఎలివేట్ చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు కూడా యోధా గోత్రపు కొదమ సింహంలో రాబోతున్నాడు. అప్పుడు ఉంటుంది నీకు అర్థం అవుతుంది అది ఏంటో, ఆయన పవర్ ఏంటో. తనను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడో, 12 సేనా వ్యూహాల కంటే సైన్యాలు ఎక్కువ ఎలా వస్తాయో, ఆయన పవర్ ఎలా ఉంటుందో, ఆయన శక్తి ఎలా ఉంటుందో, ఆయన 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 ఎలివేషన్స్ ఎలా ఉంటాయో చూద్దు. కానీ భాషలో రజనీకాంత్ ఎలివేషన్స్ కంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సినిమా కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు తీస్తారు కల్పితాలు, కానీ అదంతా ఒరిజినల్, మరి మామూలుగా ఉండదు. కాబట్టి హిట్ చేసావా లేదా ఈ విషయాన్ని? బైబిల్లో ఉన్న ఎసెన్స్ కూడా ఇలాంటిదే కదా, ఎలాంటిదే కాదా? పాయింట్ చెప్పండి. తమ్ముడు కోసం అన్న చచ్చిపోయాడండి, అది అన్న దెబ్బలు తిన్నాడండి. నా కోసం నా యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడండి. అందులో నీకు త్యాగం కనబడి సినిమా హిట్ అయితే మరి ఇందులో నీకు ఎందుకు త్యాగం కనబడట్లేదు? ఆ విషయాన్ని అది అబద్ధమైనా అంగీకరించావు, నిజాన్ని మాత్రం అంగీకరించడానికి కుళ్ళి చచ్చిపోతున్నావు. అది అబద్ధం, నిజం కాదు అది. ఇది నిజం. ఆయన తిన్నది, ఆయన వేసుకున్న రక్తం రంగు రక్తం, ఈయన కార్చిన రక్తం నిజమైన రక్తం. ఆయన చేసిందంతా యాక్టింగ్, ఈయన చేసిందంతా నిజం. ఒక అబద్ధాన్ని ఏమో నమ్మి హిట్ చేసావా, డబ్బులు తగిలేసి మరీ చూసావా వెళ్ళి. ఒక నిజాన్ని చెబుతుంటే మాత్రం ఏడుస్తున్నావా? ఏమైనా అర్థం ఉందా దీనికి? మీరు చెప్పండి. ఒక అబద్ధాన్ని ఏమో హిట్ అన్నావు, ఒక నిజాన్ని మాత్రం ఫ్లాప్ అంటున్నావు. ఏమైనా బాగుందా? అందుకే చెప్పాను, నీ వేలుతో నీకన్నే పొడుస్తానరా బిడ్డ అని. లోకానికి లోకంతోనే సమాధానం చెప్తున్నా. నువ్వు నమ్మింది, నువ్వు చూసింది, నువ్వు హిట్ అన్నది యేసు ప్రభు చేస్తే నీకెందుకు నచ్చలేదు? యేసు ప్రభు కూడా చేసింది అదే. తన వారి కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. ఇంకో సీన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన మరో చిత్రం మన చిరంజీవి గారిది. అది కూడా సూపర్ డూపర్ హిట్. బెనిఫిట్ షోలకి వెళ్ళిపోయాం అప్పుడు మేము. చూద్దాం, అది కూడా ప్లే చేయి బాబు. బొమ్మ కనబడట్లేదమ్మా బాబు. షౌకత్ అలీ ఖాన్ బొమ్మ కనబడట్లేదు. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన మాస్టర్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. నన్ను కొట్టండి. వద్దు సార్, నన్ను కొట్టండి. తప్పు చేసింది నేను. మా మావయ్య దేవుడు సార్. సార్ ప్లీజ్ సార్.
చాలు చాలు. ఆ వాల్మీకి ఎవరో తెలుసా? మాకున్నారు వాల్మీకులు, దేవదూతలు. 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యం. వాల్మీకి ఒక్కతే ఎత్తాడు, పేతురు మొత్తానికి చెవుగోడు నరికేశాడు. వాల్మీకి ఎత్తిన కత్తిని చిరంజీవి ఆపితే, పేతురు కత్తెత్తి చెవి నరికేస్తే ఆ చెవిని మా యేసుప్రభు అంటించేశాడు. అది అబద్ధం, నేను చెప్పేది నిజం. ఈ అబద్ధం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇంద్ర సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది. ఆయన త్యాగం చేశాడు. మా మామయ్య దేవుడు అంటున్నాడు అక్కడ. నేను తప్పు చేశాను, నన్ను కొట్టండి అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? లేదు, మా మేనల్లుడు తప్పు నా మీద వేసుకుంటా, మా మేనల్లుడు తప్పుకి నేను శిక్ష అనుభవిస్తా అని ముందుకొచ్చాడు. ముందుకొస్తే ఆయన వెనకాల ఆయన గ్యాంగ్ ఉంది. ఈయన కూడా బాగా పవర్ఫుల్ క్యాండిడేట్ ఇంద్రసేనారెడ్డి. ఒకప్పుడు తనను తాను తగ్గించుకుని రిక్తుడిగా చేసుకుని కాశీకి వచ్చాడు. ఏంటి ఇప్పుడు కాశీలో ఉంటున్నాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ వీళ్ళకి. ఇప్పుడు యూట్యూబ్లో బూతులు తిట్టే దరిద్రులందరూ చూసిన వాళ్ళు ఇవన్నీ. వాళ్ళు హిట్ చేస్తేనే అంత హిట్ అయింది అది. ఇప్పుడు అవేమో హిట్ చేసావు, ఇప్పుడు అదే సీన్ మా బైబిల్ కాపీ కొట్టేశారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ మా యేసుప్రభుది, ఆ మేనలుడి క్యారెక్టర్ మాది, ఆ వాల్మీకి క్యారెక్టర్ దేవదూతలది. సో ఇంత ఈ క్యారెక్టర్లోని ఎసెన్స్ అంతా తీసేసుకుని సినిమాలుగా తీస్తే బాగా ఇష్టపడి చూసి సూపర్ డూపర్ హిట్ అంటున్నప్పుడు ఇదే విషయం బైబిల్లో వ్రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఎంత గొప్పవాడు ఏ స్థాయికి వచ్చాడో, ఎంత గొప్పవాడు ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో, ఎంత గొప్పవాడు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడో. ఇది బైబిల్ చరిత్ర, 1000 సంవత్సరాల క్రిందటి నిజ చరిత్ర. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు, మన దోష శిక్ష ఆయన మీద మోపబడింది. ప్రేమతో త్యాగం చేశాడు. మీకు బొమ్మ చూపించాను కాబట్టి ఇప్పుడు బాగా అర్థం అవుతుంది వాళ్ళకి, మనకు కాదు. త్యాగం అది త్యాగమే తప్ప మరోటి కాదు. రెండోది, వీడు ఇతరులను రక్షించెను, తనను తాను రక్షించుకోలేకపోయినాయి. అంటే ఇప్పుడు చిరంజీవి అసమర్థుడు అక్కడ దెబ్బలు తిన్నాడు. ఏమంటాడు తెలుసా? అది నెక్స్ట్ డైలాగ్లో, తప్పు నా వైపు నుండి కాబట్టి తలంచుకుని వెళ్ళిపోతున్నాను అలీ ఖాన్. లేదంటే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్ళేవాడిని అంటాడు. అబ్బాబా మనోళ్ళు వీళ్ళేసి సీట్లు చింపేసి మేము కూడా ఎగిరాలండి. అది డైలాగ్ అంటే ఒంటి మీద రోమాలు నెక్కబడి చేస్తుంటే అదే మా ఓడి బలి చెప్పేసాడు డైలాగ్. ఇదే డైలాగ్ యేసుప్రభు చెప్పాడు. పిలాతు ఆయన అప్పగించాడు కాబట్టి, ఇదిగో నేను నిన్ను ఏదైనా చేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలుసు కదా యేసుప్రభు అంటే. ఆయన అంటాడు, పిలాతు ఆయన ఇస్తే తప్ప నీకే అధికారం ఉండదు. అయినా నన్ను నేను అప్పగించుకుంటున్నాను సిలువుకి, నన్ను నేను అప్పగించుకుంటున్నాను కాబట్టి నువ్వు నన్ను సిలువేయగలుగుతున్నావు. లేకపోతే నువ్వు కాదు కదా మీ తాత ముత్తాతలు దిగొచ్చినా ఏమి చేయలేరు. ఒక్క మాట చెప్తే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు దిగిపోతాయి పరలోకం నుంచి. వాటిని తట్టుకోవటం నీ వల్ల కాదు కదా, నీ బాబుల వల్ల కూడా కాదు. యేసుప్రభు ఆల్రెడీ చెప్పేశాడు ఆ మాట. ఈయన తలలు తీసిపోతానంటాడు, ఆ ఉత్తుమాట అది. కోడిగుడ్డుతో కొట్టేశారు ఆయన్ని ఆ ఎలక్షన్ టైంలో. బాధపడ్డాను నేను చాలా. అప్పటికి నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. బాధపడ్డాను, అరే రే మా చిరంజీవిని కోడిగుడ్డుతో కొట్టేసాడు ఎవడో దరిద్రుడని. సో కాబట్టి అది అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా నేను ఇష్టపడ్డావు, కానీ నిజాన్ని మాత్రం ఇష్టపడట్లేదు. నిజాన్ని ఇష్టపడట్లేదు. అది త్యాగం. ఇప్పుడు మన దోష శిక్ష అతని మీద మోపబడిను, ఒప్పేసుకుంటున్నాం. రెండోది, వీడు ఇతరులను రక్షించెను, తనను తాను రక్షించుకోవాలి. దెబ్బలు ఎందుకు తిన్నాడయ్యా రజనీకాంత్? అంత సైన్యం ఉంది కదా అక్కడ. తింటాడు. తమ్ముడు కోసం తింటాడు, కుటుంబం కోసం తింటాడు. ఆ పాత్ర అలా ఉండాలి. అది అబద్ధమైనా కూడా ఆ పాత్ర యొక్క త్యాగం, ఆ పాత్ర యొక్క ఔన్నత్యం అర్థం చేసుకున్నాం. గొప్పోడే కాదనండు, గొప్పోడే, కానీ తనను తాను తగ్గించుకున్నాడు. అది ఆ పాత్ర. ఇప్పుడు మీకు 2 పాయింట్లు అర్థమైనయా? నెంబర్ 1, మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడి, నీకు తగలాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చేత కానివాడు కాడు, చేత కాక శిలువ మీదకెక్కినవాడు కాడు, శక్తి లేక శిలువ మీదకెక్కినవాడు కాడు. శక్తి గలవాడు, చేతనైనవాడు, సమర్థుడు, ధీరుడు, వీరుడు, కలిగి ఉన్నదేది గట్టిగా మాట్లాడితే ఆయన లేకుండా కలగలేదు. శిలువ వేసేవాడు కూడా ఆయన వల్లే పుట్టాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
సిలువ వేసేవాడు కూడా గట్టిగా మాడితే రోమా ప్రభుత్వం ఆయన కనుసన్నల్లో కదులుతోంది. వాళ్ళు భోజనం చేస్తున్నారంటే ఆయన సెలవే. అర్థమైందా? అలాంటోడు తనను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సినిమా హీరోలు తగ్గింపది నిజం కాదు, అది అబద్ధం. అది నటన. ఇప్పటివరకు మీరు స్క్రీన్ మీద చూసిందంతా నటన. దానికే ఇప్పటికీ అభిమానులం అయిపోయాం. అవ్వలేదా? నటనకి అభిమానులం అయిపోయాం. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను కాలేజ్ చదువుకుంటున్నాను, పేరు చెప్పను కానీ, ఆ నటనకి పిచ్చోడిని అయిపోయి మార్నింగ్ షోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసి తొందరగా రెడీ అయిపోయి ఫస్ట్ షోకి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్లో నుంచే కబురు పంపించేసి సెకండ్ షో టికెట్లు తెప్పించుకుని ఒకే రోజు 3 సార్లు మండపేటలో షో చూసి ఇంటికి వచ్చా. అక్కడికి పిచ్చి సావక మళ్ళీ రిపీటెడ్గా థియేటర్లకు వెళ్ళి ఆ సినిమా చూసేవాడిని. అంతలాగా ఇక అభిమానం సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి ఆయన సినిమా పేరు నాకు పెట్టేసి మా ఊళ్ళో పిలుచుకునేవారు. అలాగైపోయింది పరిస్థితి. ఏంటి, ఒక అబద్ధాన్ని నేను అంత ఇష్టపడ్డానా? ఎస్. ఒక అబద్ధానికి నేను బానిసనయ్యానా? ఎస్. ఒక అబద్ధం నాకు అంతలా నచ్చేసిందా? ఎస్. ఇట్స్ ట్రూ. ఒక అబద్ధాన్ని నేను అభిమానించానా? ఎస్. ఒక నటనను నేను అభిమానించానా? ఎస్. నో డౌట్ ఎట్ ఆల్. అంతగా ఒక నటనను అభిమానించిన నేను నిజాన్ని ఎందుకు అభిమానించకూడదు? నిజాన్ని ఎందుకు నేను ప్రేమించకూడదు? నిజాన్ని ఎందుకు ప్రకటించకూడదు? ఇప్పుడు నేను వెళ్ళి తెరగట్టి భాష సినిమా ఎత్తే ఎవడన్నా అడ్డుకుంటాడండి? ఇదిగో నువ్వు తమిళోడి సినిమా తెలుగు వేయడానికి ఇల్లేదో అంటాడు ఎవడైనా? అది యేసుప్రభు గురించి మాడితే మాత్రం కింద పైన ఊడు రావాడు చచ్చిపోతుంటాడు. మరి అర్థం కాదు. ఆయన ఇంకో దేశం దేవుడు అంటాడు, ఈడేది దేశాన్ని కొనేసినట్టు. నిజం చెప్తే నీకేంటి నొప్పి? వినేవాడు వింటాడు, వినలేనోడు మానేస్తాడు. నువ్వు కూడా చెప్పు నిజాలు, వినేవాడు వింటాడు, అంతే కదా. సో యేసు ప్రభువు చేత కానివాడు కాడు. క్లియర్. అందుకే లోకమా నీకు పాఠం చెప్పడానికి ఈ సభలోకి ఆ లోకాన్ని తేవాల్సి వచ్చింది. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా విజయప్రసాద్ రెడ్డి సినిమాలే చూపిస్తున్నాడని అనకండి. బుర్రనోడైతే బుర్రలేనోడు అంటాడు. నేను నిజాలు చెప్తున్నా. లోకం ఏ విషయంలో అంగీకరించింది, ఏ విషయంలో అంగీకరించడానికి ఏడుస్తుంది, ఎక్కడ నీకు అది నచ్చింది, ఎక్కడ నీకు నచ్చట్లేదు. అబద్ధానికి జనకుడు అబద్ధాన్ని చూపిస్తేనేమో భుజాన మోసుకు తిరిగావు. అదే దేవాది దేవుడు నిజాన్ని తన బ్రతుకులో చూపిస్తే మాత్రం, ఆయన కుమారుని జీవితంలో చూపిస్తే మాత్రం ఒప్పుకోవడానికి చచ్చిపోతున్నావు. కాబట్టి ప్రశ్నలు వేసే నీకే సమాధానాలిచ్చి నీ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోకుండా చూసుకో అని నా మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు నీ మనోనేత్రములను వెలిగించునుగాక. చివరిగా ఆ పాట పూర్తయిందా? మంచిగా అప్డేటెడ్గా వచ్చేసిందా పాట? అది ఏరా నాయన, లిరిక్స్ యాడ్ చేశారా లేదా? రేపు మార్నింగా ఇప్పుడు ఏం చేస్తారు? ముహూర్తమా? సరే, ఆ పాట మామూలుగా ఉన్నదే ప్లే చేసి చావండి. ఇంకా రేపు పొద్దునేమో ఆ లిరిక్స్ వేసి చేయండి. ఏదైనా ఆ పాట చూద్దాం. ఆ పాటతో ఇక ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ కుమారుడు చేతగాని వాడు కాదు. ఆయన సిలువను ఎన్నుకున్నది మా కోసం. ఆయన మా కొరకు గాయపరచబడ్డారు. ఆయన మా అతిక్రమములను తన భుజాన వేసుకున్నారు. ఇది లోకం నమ్మినా నమ్మకపోయినా నిజము సత్యము. అబద్ధాలను ఆశ్రయించిన లోకం, అబద్ధాలని భుజాన మోసిన లోకం, అబద్ధాలని నమ్మిన లోకం, అబద్ధాలని గౌరవించిన లోకం నిజాల్ని గౌరవించలేకపోతుంది. చాలా బాధాకరం తండ్రి. ఈ దుస్థితిలో ఉన్న లోకాన్ని వెలిగించడానికి లోకానికి లోకంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. దయగల ప్రభువా, వారి మనోనేత్రములు వెలిగించండి. సత్యమును అర్థం చేసుకోగలిగే హృదయాన్ని ప్రసాదించండి. వారికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతిలో నిలువబెట్టి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి మహాదివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. రేపు కూడా ఇలాంటి విలువైన సంగతులు ఎన్నో మనం నేర్చుకోబోతున్నాం. చెప్పాను కదా, మీరు విన్న ఈ పాఠం ఇతరులకు కూడా పంపించండి. వారిని కూడా ఈ యొక్క సంగతులు వినేలాగా ఈ లింక్ ఇతరులకు
చేరవేయండి. ఈ లింక్ చూసి ఇందులో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్పండి. ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.